ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు నోటీసుల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ వైఖరికి నిరసనగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. తెలంగాణ జాతిరత్నం కేసీఆర్ పై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని, ఇది తెలంగాణ జాతికే అవమానమని తెలిపారు. సిట్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఎక్కడి వాళ్లు అక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని మధుసూదనాచారి సూచించారు. కేసీఆర్ ను సిట్టుకు పిలవడం పట్ల, చేస్తున్నటువంటి దుర్మార్గాల పట్ల నిరసనగా ఇవాళ తెలంగాణ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎక్కడి వాళ్ళక్కడ అన్ని స్థాయిలో తీవ్రమైనటువంటి నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ సిట్ వైఖరి, ఇది సిట్ వైఖరి కాదు, ప్రభుత్వ దుర్మార్గానికి నిదర్శనం. వీళ్ళు అధికారులా లేకుంటే ప్రైవేట్ సైన్యమా అనేటువంటి అనుమానం వస్తా ఉన్నది. మున్సిపల్ ఎన్నికల 3 నుంచి వాళ్ళను మానసికంగా కాస్త చెదరగొట్టాలి అనేటువంటి దుర్మార్గం. ఒకవేళ ప్రశాంతంగా అన్ని సజావుగా అనుకున్నట్టు సాగితే బీఆర్ఎస్ దాటికి మున్సిపల్ ఎన్నికలలో ఓటమి తప్పదు అనేటువంటి భయంతో చేస్తున్నటువంటి దుర్మార్గం.